జ్ఞానం కావాలి? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కావాలి. దేనికి ఇది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం? దేనికండి? పరలోకానికి వెళ్ళటానికి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే కనుక పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఖచ్చితంగా నీకు కావాలి. ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవటానికి నువ్వు వారము దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి? వారం ఎందుకు రావాలి? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుని ఏం చేయాలి? నీ కుటుంబాన్ని నువ్వు ఖచ్చితంగా కట్టుకోవాలి. బాధ్యత మంది. కాబట్టి అలాగా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మాట్లాడినాం. ఆయన మనతో ఏదైతే మాట్లాడుతుందో, మనుషుడు రొట్టెల వలన కాదు జీవించేది, దేని ద్వారా? దేవుని నోటంలో వచ్చు ప్రతి మాట ద్వారా. లోకంలో ఉన్న వారికి ఈ మాట వెరితనంగా ఉండొచ్చు. అదేంటి, మనుషుడు తింటేనే కదా బ్రతికేదనొచ్చు. అందుకనే లోకంలో ఉన్న వారికి ఇది ఎరుతనం. దేవుని శక్తి ఏమైంది? లోకంలో ఉన్న వారికి ఎరుతనం. కానీ దేవుని ఎరిగిన మనకి ఇది మహాశక్తిగా ఉంది. దేవునికి ఎలా ఉంది? ఇది మహాశక్తిగా ఉంది. ఇదే మనకి శక్తినిచ్చేది. దేవుని మాటే మనల్ని బలపరిచి కుంగిపోయినప్పుడు అండి, ఆ అనేక సమస్యలను బట్టి మన హృదయంలో వేదనతో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించి సరైన మార్గంలో మనం నడిపెట్టేది ఏంటంటే దేవుని మాట. ఏంటంటే అది దేవుని మాట. ఆ మాట